ఏంటి నువ్వు చావడానికి నా కారుకు అడ్డం పడ్డావా? లేకపోతే నన్ను చంపడానికి నువ్వేదైనా ప్లాన్ చేసావా? మనుషుల్ని చంపించేటంత మానవత్వం లేని దాన్ని కాదు. నా భర్తనే పొట్టుని పెట్టుకునేంత పాపిష్టి దాన్ని కాదు. నువ్వు ఇలాంటి మాయ మాటలు చెప్పే కదా అందరికీ దగ్గరవుతావు, ఆ తరువాత వెన్నుపోటు పొడుస్తావు. మాయ మాటలు చెప్పి మనుషులకి దగ్గర అవ్వాల్సిన అవసరం నాకే రోజు కలవలేదు. ఇలాంటి కహానీలు ఇంకెవరి దగ్గరైనా చెప్పుకో, నా దగ్గర కాదు. నువ్వేదో గొప్పదానిలాగా ఉత్తమరాలిగా అందరి దగ్గర నాటకాలు ఆడడం వల్లే కదా వీళ్ళందరూ కలిసి నిన్ను నన్ను ఒక్కటి చేసి పెళ్లి అనే బంధంతో కలిపారు. పెళ్లి అనేది ఆ పైవాడి నిర్ణయం. అవునవును, ఆ పైవాడి నిర్ణయమే. ఆ పైవాడు నా రాత ఇంత దరిద్రంగా రాస్తాడని నేనస్సలు అనుకోలేదు. నీలాంటి దాంతో ముడి పెడతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నువ్వు చేసిన పనులకి నేను కన్నీళ్లు పెట్టుకోవాలి. నిన్ను నమ్మినందుకు నా తల్లి కన్నీళ్లు పెట్టుకోవాలి. నీలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నందుకు మొత్తం నా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకోవాలి. కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకునేటంత కాని పని నేనెప్పుడూ చేయలేదు రాహుల్ బాబు. వద్దు, ఇలాంటి కళ్ళబొల్లి మాయ మాటలతో ఇంకా నన్ను నమ్మించడానికి ప్రయత్నించకో. నీ నిజస్వరూపం తెలిసిపోయా కూడా నిన్ను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? నీ కన్నీరు చూసి కరిగిపోతానని ఎలా ఊహిస్తున్నావు? మీరు నిజస్వరూపం అని ఏదైతే అనుకుంటున్నారో అది ఒక భ్రమ. ఆ భ్రమ నుంచి బయటికి రాగలిగితే నా వ్యక్తిత్వం గురించి మీకు అర్థం అవుతుంది. అవసరం లేదు. నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకునే అవసరం నాకు లేదు.